ప్రాపర్టీస్ ఆఫ్ ఏ క్లాస్. మరి ప్రాపర్టీస్లోకి వెళ్ళబోయే ముందర మనం ప్రైవేట్ మెంబర్స్ బిహేవియర్ ఎలా ఉంటుందో చూద్దాం. ప్రైవేట్ మెంబర్స్ అనేటివి అంటే ప్రైవేట్ డేటా మెంబర్స్ లేదంటే ప్రైవేట్ వేరియబుల్స్, అంటే ప్రైవేట్ అనే యాక్సెస్ స్పెసిఫైయర్ ద్వారా డిక్లేర్ చేయబడిన వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి అవుట్ సైడ్ క్లాసెస్కి యాక్సెసిబిలిటీ ఇవ్వవు. అంటే ఆ ప్రైవేట్ మెంబర్స్ ఆ క్లాస్లో మాత్రమే వాడుకోవచ్చు, బయట క్లాసులు వాడుకునేదానికి అవకాశం లేదు. ఆ విధంగా మనం C++లో కావచ్చు, జావాలో కావచ్చు రిస్ట్రిక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా C#లో కూడా ఆ రిస్ట్రిక్షన్ అనేది ఉంది. అంటే డేటా యాక్సెసిబిలిటీని బయటికి వెళ్ళనీయకుండా మనం కంట్రోల్ చేస్తున్నాం, బయటి క్లాసుల్లోకి వెళ్ళకుండా. మరి ఇట్లాంటి ప్రైవేట్ మెంబర్స్ కూడా బయటి క్లాసుల్లోకి యాక్సెస్ కావాలి అంటే అది ఓన్లీ ప్రాపర్టీస్ ద్వారానే కుదురుతుంది. అంటే ప్రాపర్టీ అనేది ఇంటర్మీడియట్గా ఇక్కడ ఉంటుందన్నమాట. దీనికి ప్రైవేట్ మెంబర్స్ కూడా బయటి క్లాసులకి యాక్సెస్ ఇచ్చేదానికి. మరి ఆ యాక్సెస్ ఎలా ఉంటుంది అనేది మనం గమనించినట్లయితే ఇక్కడ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్లోకి మనం వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ అనేటివి రెండు రకాలు: ప్రాపర్టీ రీడర్సు, ప్రాపర్టీ రైటర్సు. ప్రాపర్టీ రీడర్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఒక ప్రైవేట్ వేరియబుల్ యొక్క వాల్యూని అవుట్ సైడ్ క్లాసులు రీడ్ చేసుకునే విధంగా మనం చేయొచ్చు. అంటే దానికి ఆ వాల్యూని మార్చేదానికి వాటికి అవకాశం ఉండదన్నమాట. ఓన్లీ దే కెన్ రీడ్, అంటే ఆ వాల్యూని మాత్రం యూజ్ చేసుకోవచ్చు ఒక ప్రైవేట్ మెంబర్లో ఉన్నదాన్ని, అంతవరకే. అది అలా చేయాలి అంటే ఈ విధమైన గెట్ అనే సెషన్ని మనం యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ గెట్ అనే ఈ బ్లాక్ ద్వారా మనం ఏం చేయొచ్చు, అవుట్ సైడ్ క్లాసులు యాక్సెస్ చేసుకునే విధంగా చేయొచ్చు. మరి ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో సైడ్ అనే ఒక ప్రైవేట్ వేరియబుల్ తీసుకోవడం జరిగిందండి. మరి ఈ క్లాస్లో ఒక ప్రాపర్టీని క్రియేట్ చేస్తున్నాను. ఇది కొత్తగా మనం క్రియేట్ చేయబోయే ప్రాపర్టీ. ఇందులో గెట్ అనే ఈ యొక్క బ్లాక్ని యూజ్ చేయడం జరిగింది. ఈ గెట్లో రిటర్న్ కీవర్డ్ ద్వారా ఆ యొక్క వాల్యూని రీడ్ చేసే విధంగా, అంటే బై అవుట్ సైడ్ క్లాస్లో దీన్ని యూజ్ చేసుకునే విధంగా దీంట్లో ఉన్న సైడ్ అనే దాంట్లో ఉన్న వాల్యూని మనం గెట్ సెషన్ని ప్లేస్ చేయడం జరిగింది. అయితే ఈ రీడింగ్ అనేది మనం ఒక కన్స్ట్రక్టర్ ద్వారా కావచ్చు, లేదంటే ఒక మెంబర్ మెథడ్ ద్వారా కావచ్చు మనం ఈ విధంగా రీడ్ చేస్తున్నాం. ఇక్కడ కన్స్ట్రక్టర్ ఇచ్చాను, ఎస్లో ఉన్న వాల్యూ ఈ సైడ్లోకి అసైన్ చేయడం జరిగింది. మరి ఈ విధంగా దీని యొక్క వాల్యూని మనం తీసుకోవడం జరిగింది. దీనికి వాల్యూ ఈ సైడ్ అనే దానికి అసైన్ చేయడం జరిగింది. ఎందుకు, మనం వేరే క్లాసుల్లో దీనికి వాల్యూని అసైన్ చేయలేం కాబట్టి, ప్రైవేట్ మెంబర్ కాబట్టి, అంటే ఓన్లీ ప్రాపర్టీ గెటింగే కాబట్టి, వేరే క్లాసులకి ఓన్లీ రీడింగే కాబట్టి ఇక్కడ
కన్స్ట్రక్టర్ ద్వారా కానీ లేదంటే ఒక మెథడ్ ద్వారా కానీ మనం ఈ యొక్క వాల్యూని దీనికి అసైన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వేరే క్లాసు మెయిన్ మెథడ్ కలిగి ఉన్న ఈ క్లాస్లో sq ఈక్వల్ టు న్యూ స్క్వేర్ ఆఫ్ అని అంటే కన్స్ట్రక్టర్ లోపల వాల్యూ ఇచ్చేయడం జరిగింది. సో ఈ sq అనే ఆబ్జెక్ట్లో ఇప్పుడు ఏముంటుంది, ఈ యొక్క సైడ్ అనే ప్రైవేట్ మెంబరు ఉంది, దాని యొక్క వాల్యూ మనం తీసుకొని ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి sq డాట్ సైడ్ అని ఇవ్వడం జరిగింది. సో దాని వాల్యూని మనం యాక్సెస్ చేయగలిగాం. ఈ విధంగా ప్రాపర్టీ రీడర్స్ ద్వారా, అంటే ఇక్కడ ఈ సైడ్ అనేది ప్రాపర్టీ అన్నమాట. ఓకే, ఇండైరెక్ట్గా మనం ఈ యొక్క వేరియబుల్ ప్రైవేట్ వేరియబుల్ యొక్క వాల్యూని మనం అసైన్ యాక్సెస్ చేయగలిగాం. ఓకే, మరి ప్రాపర్టీ రైటర్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ సెట్ అనే సెషన్ మీకు వస్తుందండి. గెట్ అనేమో వాల్యూని రీడ్ చేసేదానికే, మరి వాల్యూని అసైన్ చేయాలి అంటే వేరే క్లాసుల్లో ఆ యొక్క ప్రైవేట్ వేరియబుల్కి మనం వాల్యూని అసైన్ చేయగలగాలి అంటే ఈ విధంగా సెట్ ద్వారా ఇవ్వచ్చు. మరి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది, దాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ ప్రాపర్టీ క్రియేట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ సెట్ అనే సెషన్లో సెట్ బ్లాక్లో మనం సైడ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ అని ఇచ్చాం. మరి మనం ఇచ్చిన వాల్యూ అసైన్ కావాలి దానికి. ఇక్కడ కన్స్ట్రక్టర్లో ఏదో బై డిఫాల్ట్ కన్స్ట్రక్టర్లో 0 అని ఇచ్చాము, లేదంటే పారామీటర్ ఇస్తే ఆ యొక్క పారామీటర్లో ఉన్న వాల్యూ అసైన్ అవుతుంది. అదేవిధంగా మెథడ్స్ కూడా రాసాం, పెరిమీటర్ అనేదాన్ని అట్లనే ఏరియా అనేదాన్ని మెథడ్స్ రాయడం జరిగింది. మరి వాటి యొక్క పెరిమీటర్ వాల్యూని రిటర్న్ చేస్తాయి, అట్లనే సైడ్ ఏరియాని రిటర్న్ చేయడం జరుగుతుంది. మరి మెయిన్లో మనం గమనించినట్లయితే ఈ యొక్క sq1 sq2 అనే 2 ఆబ్జెక్టుల ద్వారా మనం ఆ యొక్క సైడ్ అనే దానికి మనం వాల్యూస్ అసైన్ చేయగలుగుతున్నాం. మరి వాటిని ఈ విధంగా ప్రింట్ కూడా చేయగలుగుతున్నాం. సో ఇది ఓన్లీ సెట్ అనే సెషన్ ద్వారా మనకి కుదరడం జరిగిందనమాట. ఓకే, మరి సెట్ టు గెట్ టు 2 రాసినట్లయితే దాన్ని రీడ్ రైట్ ప్రాపర్టీస్ అని చెప్పేసి అంటాం. అంటే 2 సెషన్స్ ఉంటాయి, సెట్ సెషను, గెట్ సెషను. అప్పుడు అంటే మనం వాల్యూని రీడ్ చేసుకోవచ్చు, ఆ యొక్క ప్రాపర్టీ యొక్క వాల్యూని, ఆ యొక్క వేరియబుల్ యొక్క వాల్యూని రీడ్ చేయొచ్చు. అదేవిధంగా రైట్ దానికి వాల్యూని అసైన్ కూడా చేయొచ్చు అనమాట. అది 2 సెషన్స్ మనం ప్లేస్ చేసినట్లయితే అది కుదురుతుంది. ఓకే,